హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే సొరకాయతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ఫస్ట్ మనం పొడి తయారు చేసుకోవాలండి. అందుకోసం 1/4 కప్ పీనట్స్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అందులోనే కారానికి తగ్గినట్టు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పెద్ద సొరకాయ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు క్వాంటిటీ తీసుకుంటున్నానండి. సో ఇవి రెండు బాగా రోస్ట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు పొడి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక మన బాడీని హైడ్రేట్ చేస్తుంది, స్టమక్ కూల్ చేస్తుంది. వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ కర్రీ ఇది. పర్ఫెక్ట్ వెజిటేబుల్ అనే చెప్పచ్చు. అండ్ హార్ట్కి మంచిది, బీపీని కంట్రోల్ చేస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా తయారు చేసి ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. సో కొద్దిగా వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది వాళ్ళకి. చూసారు కదా, సొరకాయ అనేది కొంచెం బాగా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో మనం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఈ లోపల మనం పొడి తయారు చేసుకుంటామండి. ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్న పీనట్స్, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి, నేనైతే ఇక్కడ 5 పాయలు వెల్లుల్లి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని దాన్ని ఈ సొరకాయ కర్రీలో యాడ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి వల్ల. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం రైస్లోకి తినచ్చు, చపాతీలోకి కూడా బాగుంటుంది. లాస్ట్లో మనం కొరియండర్ లీవ్స్ యాడ్ చేసేయడమే. బెల్లీ ఫ్యాట్ వాళ్ళు నైట్ టైమ్స్ హెవీ డిన్నర్ కాకుండా తక్కువ తింటారు కదా, సో వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.